ప్రపంచంలో కొన్ని రాజధాని నగరాలు, మహాపట్టణాలు, పెద్ద పెద్ద నగరాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయా? చుక్క నీరు లేక కంప్లీట్ గా డ్రై అయిపోతున్నాయా? నిజమే అని చెప్పాలి. చుక్క నీరు లేకుండా కొన్ని నగరాలు అయితే కంప్లీట్ గా డ్రై అవుతున్నాయి. అది భారతదేశంలో కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా కావచ్చు. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్లో 2030 కల్లా చుక్క నీరు కూడా ఉండదంట. దీనికి ప్రధానమైన కారణం అక్కడ ఓవర్ ఎక్స్ట్రాక్షన్, విపరీతంగా నీటి గుంజటం అనమాట. అంటే ఎక్కువగా నీరు వాడేయటం, తర్వాత వాతావరణ మార్పు, అంతకంటే కూడా సస్టైనబుల్ గా అర్బన్ గవర్నెన్స్ లో వాటర్ గురించి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయకపోవడం అనమాట. దీనివల్ల అక్కడ వాటర్ లెవెల్స్ బాగా పడిపోతున్నాయంట. అసలు నీళ్ళే ఉండట్లేదు అనమాట. గ్రౌండ్ వాటర్ లెవెల్స్, యాక్విఫర్స్ కాబూల్లో ఎండిపోతున్నాయంట. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక కాబూల్లో అప్ టు 30 మీటర్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయాయంట. ముఖ్యంగా బోర్ హోల్స్, పెద్ద పెద్ద బోర్లు వేసినా సరే చుక్క నీళ్లు రావట్లేదంట. దాంతోపాటు 80% గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది డ్రైనేజ్ వాటర్ కానీ సాలినిటీ కానీ పెరిగిపోయి బాగా కంటామినేట్ అయిపోయిందనమాట. కాబూల్లో విపరీతంగా జనాభా పెరగటం, దాదాపు 7 మిలియన్ 70 లక్షల మంది కాబూల్లో ఉంటారంట. వాళ్ళకి నీరు అందట్లేదంట. 2030 వరకు కఠినమైన చర్యలు, యాక్షన్ తీసుకోకపోతే మాత్రం కాబూల్లో చుక్క నీరు దొరకదు. నీరు తాగడానికి మనిషికి అక్కడ అసలు ఆస్కారమే ఉండదంట. సో గ్రౌండ్ వాటర్ లేకపోవటం, ముఖ్యంగా అర్జెంట్ యాక్షన్ అక్కడ తీసుకోకపోతే మాత్రం కాబూల్ పరిస్థితి అధ్వానంగా ఉంటుందని చెప్పి యూనిసెఫ్ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట.